ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారు? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? దేవుని కృపలో మీ కుటుంబం అందరూ కూడా క్షేమం ఉండాలని ప్రార్థించాల్సిన రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. వినయంగా వారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద నివసించున్నాను. ప్రియులారా, దేవుడు ఎవరి దగ్గర నివసిస్తారంటే డబ్బున్న వాళ్ళ దగ్గర కాదండి, చదువున్న వాళ్ళ దగ్గర కాదండి, జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర కాదండి, హైట్ వెయిట్ ఉన్న వాళ్ళ దగ్గర కాదు, ఆస్తిపాస్తులు ఉన్న దగ్గర కాదు, కానీ దేవుని యందు భయభక్తి కలిగి వినయంగా ఉన్నవాళ్ళు. కొంతమంది చూడండి, మాటల్లోనే గర్వం కనబడుతుంది, వాళ్ళ ప్రవర్తనలోనే గర్వం కనబడుతుంది. అలాంటి వారి మధ్య దేవుడు ఉండడండి. ఎవరైతే వినయంగా ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఒదుగుతూ తగ్గిస్తూ జ్ఞానంగా అందరినీ ప్రేమిస్తూ అందరికీ వినయం చూపిస్తూ జీవిస్తారో వారి మధ్యలో ఉంటారు. కాబట్టి ఈరోజు నీకు అన్నీ ఉండి దేవుడు లేకపోతే కష్టం. అటు యేసయ్య నీ దగ్గర ఉండాలంటే వినయంతో జీవించాలి. కాబట్టి ఆ వినయ మనసు ఎప్పుడు వస్తుందంటే మనం ప్రార్థించినప్పుడు. కనుక ఉదయకాలం లేచి ప్రార్థించండి. మీ కుటుంబ సమస్యలు దేవునికి చెప్పండి, తప్పక ఆయన సహాయం చేస్తారు. రండి కలిసి వాగ్దానం ప్రార్థించొద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఇదిగోనైనా ఉదయకాలన వాగ్దానం బిడల మీద నీ కృప ఉంచిన తండ్రి, ప్రత్యేకించిన ప్రభా యేసయ్య నీ సన్నిధినైనా వాగ్దానం ఉన్న బిడలందరి మీద ఉంచు నా ప్రభా. ఎదుగో నా ప్రత్యేకించిన ప్రభా, అనేక మంది నా ప్రభా ఉదయకాలన అనారోగ్యంతో ఉన్నారు. అయా గుండె జబ్బుతో బాధపడుతున్నారు, నాయన క్యాన్సర్తో బాధపడుతున్నారు, షుగర్తో బాధపడుతున్నారు, బీపీతో బాధపడుతున్నారు. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక నా ప్రభా. ప్రత్యేకించిన ప్రభా, ఇదిగో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. ఈరోజు స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి ప్రయాణములు తోడునండి. ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలకి శ్యామం దయచేయండి ప్రభా. మరొకసారినైనా అయా భర్తని పోగొట్టుకున్నైనా అయా బిడ్డల్ని పోగొట్టుకుని అనాథగా ఉన్న బిడ్డలు కూడా ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.